హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. సో ఈరోజు ఎంతో టేస్టీ దోసకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ దోసకాయ పచ్చడికి చాలా ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రతి ఫంక్షన్లోనూ ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మనం దోసకాయ పచ్చడి ఉందా అని చూసుకుంటాం కదా. సో అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చడి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో మనం చూసేద్దాం. దీనికి ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా మంచిగా దూరగా వేయించేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మనం ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. సో దీనికి నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి, కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక 6-7 గ్రీన్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. సో కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చిని ఇందులో వేసుకుంటాను. ఇది మనం ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. అది మళ్ళీ వేరే టైప్ అండి. అది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. కొద్దిసేపు ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను. సో ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. దోసకాయ మనము చూసి తీసుకోవాలండి. కొద్దిగా గట్టిగా ఉన్నది తీసుకోవాలి. గింజలు లేకుండా నేను వేసుకున్నాను. కొంతమంది గింజలతో కూడా వేసుకుంటారు. ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి, చేదుగా ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మంచిగా మగ్గిపోయింది కదా. మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్లా పట్టుకోకూడదు. కొద్దిగా దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, ఇలా కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.